హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్లీజ్ ఛానల్కి ఒకసారి చెక్అవుట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు ఎపిసోడ్ అనమాట. సో చాలా రోజుల తర్వాత నార్మల్గా జరిగింది. ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్, ఎగ్రెషన్స్ కాకుండా కొంచెం కూల్గా వెళ్ళింది అనమాట ఎపిసోడ్. చాలా ఫన్ కూడా ఉంది ఈ రోజు ఎపిసోడ్లో. సో అదంతా మాట్లాడుకుందాము. అండ్ మీరు thumbnail లో చూసారు కదా, నిఖిల్ వేట ఆట సూపర్. ఎందుకంటే అసలు ఆ టాస్క్‌లో గూడా చీఫ్ కంటెండర్స్ టాస్క్‌లో సోనియా వర్సెస్ నిఖిల్ ఆడినప్పుడు గూడా అసలు ఏమన్నా స్పీడా? అంటే ఎస్పెషల్లీ ఇదొక్క టాస్క్ అని గాదు. నిఖిల్ ఏ టాస్క్ ఆడినా గూడా యమా స్పీడ్‌గా ఆడుతున్నాడు. సో, తన ఆ స్కిల్స్‌కి చాలా యాక్టివ్‌తో చాలా ఎనర్జీతో ఆడతాడనమాట. సో, అది చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం అనమాట. సో, అందుకనే అంత పర్టిక్యులర్‌గా జెప్తున్నాను. సో, ఆ అబ్బాయి పిచ్చగా భయపడ్డాడని జెప్పొచ్చు. నిజంగా ఫేస్ అంతా చాలా అతని ఫేస్‌లో తెలుస్తుందనమాట ఆ భయము. 'బిగ్ బాస్' దెబ్బకి అదిరిపోయాడనమాట. సో, అది గూడా మాట్లాడదాము. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఏమవుతదంటే నిఖిల్ మణికంఠ దగ్గరికొస్తాడనమాట. సో, మణికంఠ దగ్గరికొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా అని జెప్పి అడిగితే మణికంఠ చెప్తాడనమాట. సో, నువ్వెప్పుడూ అలా లేవు, కానీ నిన్నలా చూడడం నాకు నచ్చలేదు. సో, నువ్వలా ఉండడం నాకు నచ్చలేదు. నాకు చాలా హర్టింగ్‌గా అనిపిచ్చింది. నువ్వసలు ఆ మనిషివి కాదు అని జెప్పి మాట్లాడుతున్నప్పుడు నిఖిల్ అంటాడనమాట. "ఎందుకు అరుస్తున్నావు? నువ్వు మెల్లగా మాట్లాడంటే." నిఖిల్, నేను మాట్లాడుతున్నాను. నాకు ఫీలింగ్స్ ఉంటాయి గదా! నేను హర్ట్ అయ్యాను. నేను అదే చెప్తున్నాను. నువ్వు వినాలనుకుంటే విను, లేదంటే వెళ్ళిపో అని చెప్పి చెప్తాడు. అప్పుడు కూడా ఎందుకురా అరుస్తున్నావు? నేనెలా మాట్లాడుతున్నా, నువ్వెలా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతాడు. సో, అప్పుడు మణికంఠ చెప్తాడనమాట. సో, ఏమనంటే, నిఖిల్, నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతున్నావురా! ఎవరో చేశారని నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు పృథ్వీని చూసి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నావు. నువ్వది కాదు. నువ్వు ఎలాంటి మనిషివో నాకు తెలుసు. సో, ఫస్ట్ డేస్‌లో నేను లో అయినప్పుడు, ఏడ్చినప్పుడు నువ్వు ఎంత నాకు సపోర్ట్ చేశావో, నువ్వు ఆ మనిషివి కాదు. నువ్వు కంప్లీట్‌గా మారతన్నావు అన్నట్లుగా చెప్తాడు. అండ్ దాని తర్వాత మణికంఠ నిఖిల్‌కి హగ్ ఇస్తాడనమాట. సో, సోనియా చెప్తుందనమాట. ఎవరికో చెప్తుంది సోనియా. ఏమనంటే ఆహ్, "యష్మి, నువ్వు గేము వెనకుండి ఆడిస్తున్నావు. వెనకుండి మీ టీమ్‌లో వాళ్ళని రెచ్చగొట్టి ముందుకు పంపిస్తున్నావు. దమ్ముంటే ముందుకొచ్చి ఆడు" అని చెప్పి చెప్పింది. నేను ముందుకొస్తే ఎలా ఉంటదో చూసింది గదా! అని చెప్పి చెప్తూ ఉంటదనమాట. తర్వాత ఏమవుతదంటే బిగ్ బాస్ బిగ్ బాస్ గాదు, అభయ్, ప్రేరణ ఇంకా వీళ్ళ టీమ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హైలైట్ బిగ్ బాస్ మీద భయంకరమైన జోకులేస్తారు. నిజంగా అక్కడ ఫన్ అయితే వచ్చింది. అంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనకు గూడా నవ్వొచ్చిందనమాట. చూస్తున్నప్పుడు ఆ స్మైలు, ఆ జోక్‌కి మనం రియాక్ట్ అయ్యాము అంటే బిగ్ బాస్‌కి ఇంకెలా మండుతది. నేను ఆల్రెడీ మొన్న ఎపిసోడ్‌లో ఆల్రెడీ చెప్పాను మన వీడియోస్‌లో. ఏంటంటే బిగ్ బాస్ చూస్తాడు ఏదో ఒక రోజు గట్టిగేస్తాడని. నిన్నేసాడనమాట. చాలా చాలా బిగ్ బాస్ హర్ట్ అయ్యాడు. ఎందుకంటే వీళ్ళేసే జోకులు నిజంగానే పర్టిక్యులర్‌గా అభయ్ వేసే జోక్ నిజంగానే ఎంత దారుణంగా మాట్లాడతాడంటే బిగ్ బాస్ అని మర్చిపోయాడు. నార్మల్‌గా ఏదో తోటి హౌస్‌మేట్స్‌తో మాట్లాడుతున్నట్టు ఈజీగా మాట్లాడేసాడు. ఏమన్నాడంటే, ఇది మనం బిగ్ బాస్ అని కాదు అనాల్సింది. బయాస్డ్ బాస్ అనాలి. ఇది ఖచ్చితంగా ఎడిట్ జేస్తారేమో, కట్ జేస్తారేమో, కానీ నేను బయటికెళ్ళి ఇంటర్వ్యూలోకి గూడా ఇదే జెప్తా, బయాస్డ్ బాస్ అని జెప్పి అనంటాడనమాట. అక్కడ ఆ మాట అంటే వెంటనే ప్రేరణ ఏం జేసిద్ది, సైలెంట్‌గుండాల. ప్రేరణ ఏమంటది, లిమిట్‌లెస్ బయాస్డ్ బాస్ అనమాట అని జెప్పి అంటది. ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్‌గా చెప్పావు ప్రేరణ అని జెప్పి అప్రిషియేట్ జేస్తాడనమాట ప్రేరణని. ఇంకా తర్వాత ఇంకా ఆపరు. ఇంకా అంటే బిగ్ బాస్ మీద ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ధమాకుందా అసల బిగ్ బాస్‌కి. అసలా ఏం మాట్లాడుతున్నాడు అంటే, వీళ్ళకేంటంటే ఒకళ్ళని తీసేసే పవర్ ఇస్తారు. ఫస్ట్ నిఖిల్ వాళ్ళు గెలిచినప్పుడు ఒకళ్ళని తీసేసే పవర్ నిఖిల్ టీమ్‌కిస్తారు. సెకండ్ టాస్క్‌లో అభయ్ గెలుస్తాడు గదా! సో, అభయ్ గెలిచినప్పుడు ఏం జరుగుతది, వీళ్ళు లీడ్‌లోకొస్తారు. అప్పుడు లీడ్‌లోకొచ్చినప్పుడు మరి వీళ్ళకి గూడా ఇవ్వాలి గదా! అంటే వాళ్ళ పాయింట్ అదనమాట. సో, వాళ్ళాడినప్పుడేమో వాళ్ళకి ఆ ఛాన్స్ ఇచ్చాడు, తీసేసే ఛాన్స్. మనం విన్ అయినప్పుడేమో ఏం కామ్‌గున్నాడు. రాత్రి జరిగినంత గతాన్ని మర్చిపోయాడా ఏంటి? పొద్దున్నే గుర్తుంటదా ఏంటి? అని జెప్పి అక్కడ గూడా ఒక జోక్ క్రాక్ జేశాడనమాట. సో, అదంతా అయ్యాక వీళ్ళింక మాట్లాడుకుంటూ ఉంటారు.
చాలా ఓవర్‌గా జోకులేస్తారనమాట బిగ్ బాస్ మీద. నార్మల్‌గా వేసుంటే ఇట్స్ ఓకే అనుకుంటాడు బిగ్ బాస్ కూడా. చాలా కుళ్ళు జోకులు, చాలా లిమిట్ క్రాస్ చేసి బిగ్ బాస్‌తో ఆడుతున్నారు అనిపిచ్చింది. దానికి నిన్న ఎవడిదాడికి ఇచ్చేసాడు బిగ్ బాస్. ఎవడిదాడికి ఏముందిలే ఒక్కడికే ఇవ్వాలి గట్టిగా ఇచ్చేసాడు అని అనిపిచ్చింది అభయ్‌కి. అండ్ దాని తర్వాత ఇది ఫన్నీ అనమాట. యష్మి చెప్తూ ఉంటదనమాట. యష్మి, ప్రేరణ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇంకా నేను ఉంటే బాగుండు. ఇంకో 3 వీక్స్ అన్నా ఉంటే బావుండు అనంటే, పక్కన యష్మి అంటది, లేదు నాకెందుకో నువ్వు ఈ వీకే వెళ్ళిపోతావు అనిపిస్తుంది అని చెప్పి ప్రేరణ అంటదనమాట. సో, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ ర్యాపో ఉంది కాబట్టి అంటది. దానికి ప్రేరణ గూడా అని జెప్పి చూసిద్ది. అది ఫన్నీగా అనిపిచ్చింది. అండ్ దాని తర్వాత యష్మి అంటదనమాట ప్రేరణతో. "అమ్మ నిఖిల్ రాక్షసుడే అసలు ఇసురుతున్నాడు ఎలా ఎంత బలం, ఎంత స్ట్రెంత్ పృథ్వీ." అప్పుడు ప్రేరణ అంటదంట, "అవునవును వాడికి చాలా ఎందుకంటే నేను గూడా వాడి దగ్గరికెళ్ళా గదా! అసలు భూచక్రం తిప్పినట్టు తిప్పి ఇసురుతున్నాడు" అని జెప్పి నిఖిల్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు ఇంక మళ్ళీ యష్మి అంటదనమాట. పృథ్వీ అన్న కొంచెం ఆయాసంలో తోస్తే కొంచెం బ్యాకెళ్ళడం, మళ్ళీ రావడం అలా చేస్తున్నాడు గానీ, నిఖిల్ అసలలా కాదు. రాక్షసుడు. భయంకరంగా ఆడాడు. ఇసురుతున్నాడు. ఒక్క చెయ్యి తీసుకొని ఇలా అంటే అక్కడెళ్లి పడతన్నా నేను అని జెప్పి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అసల భలే నవ్వొచ్చింది. నిజంగానే నిఖిల్ అలాగే ఆడాడు. గిరగిరా తిప్పి ఇసురుతున్నాడు అందరిని. నాట్ ఓన్లీ ప్రేరణ, యష్మి, మణికంఠన్ గూడా ఒక్క చేత్తోనే పైగా. ఆళ్ళు చెప్పింది మాత్రం రైటు. ఎందుకంటే ఆల్రెడీ నిన్న, మొన్న మనం ఎపిసోడ్‌లో చూసాం గాబట్టి. సో, అదనమాట. తర్వాత యష్మి ప్రేరణతో ఇంకా వాళ్ళ టీమ్ వాళ్ళున్నారు కొంతమంది మాట్లాడుతూ ఉంటదనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళతో చెప్తూ ఉంటది. మరి మొన్న సోనియా మన టీమ్‌లో ఉన్నప్పుడు ఒక్క అడ్వైస్ అన్నా ఇచ్చిందా? ఒక్క సలహా ఇవ్వడం గాని, యాక్టివ్‌గా ఉండడం గాని ఏమన్నా చేసిందా? ఇప్పుడు ప్రతీదీ ఆమె చెప్పిందే. ఆ సజెషన్స్ గాని ఏమన్నా గూడా ఇప్పుడు వాళ్ళని ముందుకు పంపిస్తుంది. ప్రతీదీ అడ్వైస్‌లిచ్చి. మరి మొన్న మన టీమ్‌లో నా క్లాన్‌లో ఉన్నప్పుడు ఒక్కటైనా మాట్లాడిందా? సైలెంట్‌గా ఉంది. సచ్ ఎ చీటర్, సచ్ ఎ ఫేక్ పర్సన్ అని జెప్పి మాట్లాడతదనమాట. అండ్ ఈ మాట వెనకే కాదు తన మొఖం మీద గూడా జెప్పింది. ఆ రోజు నామినేషన్స్ డే రోజు కూడా తన మొహం మీదే యూ ఆర్ ఫేక్ పర్సన్ అని జెప్పి తన మొహం మీదే జెప్తది. తన వెనక గూడా అదే అంటుంది. సో, అందరితో చెప్తుంది. ఒక్కళ్ళతోనే బిచ్చింగ్ జేయట్లేదు. అందరితో ఓపెన్‌గా జెప్తుంది. తనకి ఫేక్ పర్సన్ నేను ఖచ్చితంగా నామినేట్ జేస్తాను. నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయని జెప్పి ప్రతి ఒక్కళ్ళకి జెప్తుందనమాట. చాలా అగ్రెషన్‌తో. ఎందుకంటే నిజంగానే తన ఎమోషన్ అక్కడ జెన్యూన్. ఎందుకంటే నిజంగానే యష్మి క్లాన్‌లో ఉన్నప్పుడు అసలేం మాట్లాడింది? చక్కగా మంచం మీద 2 కాళ్ళు చాపుకొని కూర్చొని, అలా సైలెంట్‌గా ఉంది తప్ప ఏం గేమ్ ఆడల. అసలు ఏం పార్టిసిపేషన్ అనేది లేదు. ఆ క్లాన్ మెంబర్స్‌తో ఇంటరాక్షన్ లేదు. సైలెంట్‌గా ఉంది. కానీ ఇప్పుడు ప్రతీదీ ఈమె చెప్పినట్టే నడుస్తుంది. నిఖిల్ అలా నడిపిస్తున్నాడు. సో, అది జరుగుతుంది. అదే అక్కడ యష్మి పాయింట్ రైజ్ చేసిందనమాట. అండ్ దాని తర్వాత ఇది ఇంకో కామెడీ. ఇదేంటంటే ఏమైనా గూడా ఇప్పుడు యష్మి చెప్తా ఉంటదనమాట వాళ్ళ టీమ్ వాళ్ళతో. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏ రిలేషన్ అయినా ఉండని పృథ్వీకి, సోనియాకి అంటే మదర్ లాగో, సిస్టర్ లాగో ఏ రిలేషన్ అయినా కానీ ఇప్పుడు తను అలా చేస్తున్నప్పుడు నువ్వలా ఆడొద్దు, నువ్వలా ఉండొద్దు, కామ్‌గా ఉండు అని చెప్పి మంచి కదా మనం చెయ్యాలి. కానీ ఈమె ఏంటి చెడుగా చెప్పి, నువ్వెళ్ళు, నువ్వాడు అని చెప్పి ఇంకా రెచ్చగొడుతుంది. అసలది కరెక్ట్ కాదు గదా! అసలలా చెయ్యరు గదా! అన్నట్లుగా పక్కన వాళ్ళకి చెప్తుందనమాట. కానీ తను చెప్పిన దాంట్లో 50% నిజముంది. 50% అబద్ధం గూడా ఉంది. ఎందుకంటే రెచ్చగొడుతుంది. అట్ ది సేమ్ టైమ్ కామ్ గూడా చేసింది. కొన్ని సిట్యుయేషన్స్‌లో వద్దు పృథ్వీ నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నావు. అది నీకే లాసు. నువ్వు తెలుసుకొని కామ్‌గా ఉండు అని చెప్పి వార్న్ అయితే చేస్తది పృథ్వీని. కానీ అన్ని సార్లు ఆపిందనే చెప్పలేము. 50% అయితే రెచ్చగొట్టింది. 50% రెచ్చిపోతున్న మనిషిని గూడా కామ్ చేసిందనే చెప్పొచ్చు. పాయింట్‌లో 50% యష్మిది కరెక్ట్ ఉందన్నమాట. అండ్ దాని తర్వాత ఆ పర్టిక్యులర్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఆదిత్య గారు జెప్తారు. అవును. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరికైనా చెప్తాం గదా! అనుకున్నప్పుడు. సో, మణికంఠ ఏమన్నా తప్పు చేస్తే ఇప్పుడు అభయ్ చెప్తాడు గదా! అంటే మణికంఠ అక్కడ ఏదో చేస్తూ ఉంటాడు. అటు తిరిగి మిర్రర్‌లో చూసుకోవడం సంథింగ్ ఏదో చేస్తున్నప్పుడు ఏదో తన పనేదో తను జేసుకోవచ్చు గదా! ఇక్కడ ఆదిత్య గారు ఈ మాట అనంగానే వెంటనే వెనక్కి తిరిగిపోయి నేను తప్పులు చేయను కదన్నా! నేను తప్పులు చేయను గదా! ఎందుకు చెప్తారు? అని చెప్పి వెంటనే రియాక్ట్ అవుతాడు. అసలక్కడ రియాక్ట్ అవ్వాల్సిన విషయం లేదు. ఎగ్జాంపుల్‌కి ఒక పేరు తీసుకున్నారు. ఇంకప్పుడు వెంటనే అభయ్ అన్న వాడి గురించి వద్దులే అన్న క్యాజువల్‌గా వాడి గురించి వద్దు. వేరే వాళ్ళ గురించి చెప్పు అంటే అక్కడ పక్కనే నబీల్ ఉండి,
అన్న అన్న నా పేరే తీసుకో అన్న నా పేరు అని చెప్పి అడుగుతాడనమాట. అసలు మణికంఠ ఏం మనిషి ఒక్కొక్కసారేమో బుర్రున్నోడికిలా చేస్తాడు. ఒక్కొక్కసారేమో బుర్ర తక్కువోడికిలాగా చేస్తాడు. అసలక్కడ ఫీల్ అవ్వాల్సిన విషయమే గాదు. ప్రతి చిన్న దానికి హర్ట్ అవుతున్నాడు. ఏం మనిషో గాని ఒక్కొక్క రోజు బాగా ఆడుతున్నాడు. అంటే తనకి బుర్రుంది. ఒక్కొక్కసారి చాలా తెలివిగా ఆలోచిస్తాడు. మెచ్యూర్డ్‌గా మాట్లాడతాడు. ప్రతి ఒక్క డిస్కషన్‌ని చాలా సిన్సియర్‌గా తనేంటి అనేది చెప్పగలుగుతాడు. కానీ ఒక్కొక్కసారి ఏంటో ఇమ్మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తాడు. నిన్నసలు నిజంగా కామెడీ అనిపిచ్చింది. ఏంటో. అండ్ దాని తర్వాత రెడ్ ఎగ్ గురించి బిగ్ బాస్ చెప్తాడనమాట. ఏమనంటే ఆహ్, ఈ రెడ్ ఎగ్ ఎవరి దగ్గరుంది అనంగానే నిఖిల్ వాళ్ళ టీమ్ దగ్గరుంటది కాబట్టి నిఖిల్ వాళ్ళకి చెప్తాడు. రెడ్ గురించి మీరేమనుకుంటున్నారని ఫస్ట్ కొంచెం భయపెట్టిస్తాడు. దానివల్ల మీకు నష్టం అన్నట్లుగా తర్వాత చెప్తాడు. సో, మీ టీమ్ నుంచి ఇద్దరు కంటెండర్స్, అవతల వాళ్ళ టీమ్ నుంచి ముగ్గురు కంటెండర్స్. ఆ అబ్బాయి మీరు బాగా ఆడలేదు కాబట్టి మీరు కాకుండా మినహాయించి ముగ్గురు కంటెండర్స్ నిలబడాలి. నిఖిల్ వాళ్ళ టీమ్‌లో 2, అభయ్ వాళ్ళ టీమ్‌లో 3 అనమాట. మొత్తం 5 మెంబర్స్. సో, ఇక్కడ జరిగిందేంటంటే ట్విస్ట్ చెప్పడానికి ఇలా చెప్పాడు. ఆ డిస్కషన్ అయిపోయాక కూడా అభయ్ ఇంకా ఆపల జోక్స్ బిగ్ బాస్ మీద. అసలా పృథ్వీ గూడా అంటాడక్కడ. జరుగుతున్నప్పుడే టాస్క్ బిగ్ బాస్ మాట్లాడడం అంతా అయిపోయాక ఏమంటాడంటే, అంత గేమ్ కష్టపడి ఆడితే వాళ్ళకేంటసల అంతగా ముగ్గురు కంటెండర్స్ అని మనకేమో ఇద్దరసలు ఏంటిది అని చెప్పి పృథ్వీ అనంగానే, ఇంకా నార్మల్‌గా ఈళ్ళు మూవ్ అయిపోతారు. మళ్ళీ వీళ్ళు గ్రూప్ ఒక చోట కూర్చుంటారు కదా! అభయ్ వాళ్ళ గ్రూపు గార్డెన్ ఏరియాలో సంథింగ్ ఎక్కడో కూర్చుంటారు. అక్కడ మాట్లాడుకుంటారు ఏంటంటే, నబీలు ఇంకా అభయ్ వీళ్ళందరూ. సో, అక్కడ గూడా అభయ్ ఏమంటాడంటే, "అసలు ముగ్గురివ్వడం ఏంటి? నాకేం అర్థం గావట్లేదు. అసలు ఈ బిగ్ బాస్‌కి ధమాకుందా? అంటే ఆడింది లేదు, ఏం చేసింది లేదు. మాకెందుకు ముగ్గురిచ్చాడు" అన్నట్టుగా ఆళ్ళకే అర్థం గాదు ఫస్ట్. ఆళ్ళకే అర్థం గాక బిగ్ బాస్ చెప్పింది వాళ్ళు తీసుకోలేక ఏం మాట్లాడుతున్నాడు అసలు ఆయనకి ధమాకుందా? బిగ్ బాసే ఫస్ట్ ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడు. ఏం జేయాలో ఆయనకే అర్థం గావట్లేదనే మాట అంటాడన్నమాట అక్కడ. సో, ఇవన్నీ పాయింట్స్ కలిపి బిగ్ బాస్‌కి నిన్న పిచ్చ కోపమొచ్చింది. తర్వాత ఇంకా ఆ రోజు ఇంకా అలా జరుగుతది ముచ్చట్లు. ఇంక ఇవన్నీ అవుతాయి. నిన్న హైలైట్ ఆఫ్ ద సీన్ ఏంటంటే సోనియా అండ్ నిఖిల్ ఫైట్ అన్నమాట. ఖచ్చితంగా నిన్నటి ఎపిసోడ్‌లో ఫైనల్‌గా నిఖిల్ తెలుసుకున్నాడు. ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను బయట గూడా చేస్తున్నాడని జెప్పి తను మాట్లాడట్లేదంట. ఆయన స్మోక్ జేస్తే ఈమెకేంటి ప్రాబ్లమ్? అక్కడ నిఖిల్ చెప్తాడన్నమాట అభయ్‌తో ఏమని, నాకు ఐ హావ్ సో మెనీ గర్ల్ ఫ్రెండ్స్. వాళ్ళు చెప్తేనే నేను వినలేదు. ఇప్పుడు ఈ హౌస్‌లోకొచ్చాక ఏం చెప్పగానే నేను మానేయాలని రూల్ లేదు కదా! యాస్ ఎ పర్సన్‌గా నాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి. అవి ఈమె ఎలా చెప్తదో అలా చేయమని నన్నొక జోన్‌లో పెడుతున్నట్టు నాకు ఆకలేస్తే తింటాను. అలా కాకుండా నువ్వు తిను, నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు తిను అని చెప్పి నన్ను ఫోర్స్‌ఫుల్‌గా చేస్తుంది. నాకదసలు నచ్చట్లేదు. నన్ను నన్ను ఇలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు నాకనిపిస్తుంది అన్నట్లుగా అభయ్‌తో చెప్తాడు. అప్పుడు అభయ్ గూడా చెప్తాడు. నిఖిల్ నువ్వు ఏమనుకోవద్దు. సో, నిజంగానే కొన్ని కొన్ని సార్లు గేమ్స్‌లో గూడా నువ్వు ఇన్‌ఫ్లుయెన్స్ అవుతున్నావు అని చెప్పి చాలా క్లారిటీగా చెప్తాడు. అండ్ మనం హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎట్టకేలకి నిఖిల్ ఒక నిజమైన పాయింట్‌ని గుర్తించాడు. అది మనం గుర్తించాలి. సో, అదనమాట. కానీ ఇది ఎంతవరకు ఇది కాన్స్టెంట్‌గా ఉండి నిజంగానే ఆ అమ్మాయికి దూరంగా ఉంటే నిఖిల్ గేమ్ బావుంటది. అదర్‌వైజ్ మనం చెప్పలేము. సో, చూడాలి ముందు ముందు నిజంగానే ఒక పాయింట్ తనకు తట్టింది. గ్రాబ్ చేశాడు. సో, దాని మీద తను స్టాండ్ తీసుకొని సోనియాకి దూరంగా ఉండి ఆడితే మాత్రం నిఖిల్ అంతే ఇక. తిరుగులేదు నిఖిల్‌కి. సో, చూడాలి ఏం జరుగుతది అనేది. ఇంకా ఫైట్ అనేది కంటిన్యూ అయింది. ఆహ్, సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడని తర్వాత అభయ్ దగ్గరికొచ్చి చెప్పిద్దనమాట. వీడు సుద్దపూసలాగా అందరు తిన్నాక తింటాడు. అప్పుడు నా దగ్గరికొచ్చి అడుగుతున్నాడు. అడగగానే నేను తినేయాలా? అని చెప్పాను. ఆయనెందుకు అడగాలి నిన్ను? ఏంటో మరి. తర్వాత రోజు మార్నింగు బిగ్ బాస్ అడుగుతాడనమాట. మీరు ఎవరిని చీఫ్ కంటెండర్ చేయాలనుకుంటున్నారు? ఆ రెడ్ ఎగ్ మీరు ఎవరికివ్వాలనుకుంటున్నారంటే సోనియాకిస్తాడు. అక్కడ సీత హర్ట్ అవుతది, ఏడుస్తది, అంతా జరుగుతది. ఇంకా అదంతా సోది నార్మల్‌గానే జరిగింది. సో, టాస్క్ పెడతాడు. సోనియా వర్సెస్ నిఖిల్. మీకు ఏమనిపిచ్చింది? నిఖిల్ అయితే తోపాడాడంతే. అసలు నెక్స్ట్ లెవెల్ ఆడాడు. ఇంకా చెప్పడానికి లేవు నిఖిల్ గురించి. ఆ స్పీడ్ గాని, అసలు ఆ యాక్టివ్‌నెస్ గాని, ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ కాన్సంట్రేటెడ్ నేచర్ గాని నిఖిల్‌లో సూపర్‌గా ఉంటాయి. అండ్ సోనియా గూడా మధ్యలో స్టార్టింగ్‌లో గివ్ అప్ ఇచ్చింది. గేమ్ గూడా ఎండ్ వరకు ఆడింది. సో, ఫైనల్లీ నిఖిలే గెలిచాడు. అండ్ కంటెండర్ అయ్యాడు. ఎపిసోడ్ ఇంకా అలా ముగిసిందనమాట. ఇంకా పాయింట్స్ ఏమైనా మర్చిపోయినా
అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. నిఖిల్‌కి చీఫ్ పట్టినట్టుంది. అందుకనే వదలట్లేదు. ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ ఇప్పుడు థర్డ్ వీక్ కూడా తనే చీఫ్ అనమాట. సో, ఆ విధంగా ఎపిసోడ్ అయితే జరిగింది. మీకు ఈ రోజు ఎవరు నచ్చారు? ఎవరు నచ్చలేదు? సో, మీరు ఈ ఎపిసోడ్ గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఈరోజు నాగార్జున సార్ ఎవరెవరికి పంచిస్తాడో చూడాలనుంది నేనైతే. బికాజ్ ఈ వీక్‌లో ప్రతి ఒక్కళ్ళు భయంకరమైన మిస్టేక్స్ ఉన్నారు. సో, కాబట్టి చూడాలి ఈరోజు ఎపిసోడ్ ఎంత ఫైర్‌ఫుల్‌గా ఉంటది అనేది. అంతే గాయ్స్, వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నా వీడియోకి కొంచెం మీరు రిలేట్ అయ్యి ఉంటే గనక ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.